అభి అయితే చాలా చిరాకుగా ఉంటూ అక్కడ అలా సోఫాలో కూర్చొని తన వర్క్ని తను చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాబీ వచ్చి అబ్బాయి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అభి అయితే ఏంటి చెప్పు, ఇప్పుడు నన్నేమి విసిగించుకో బాబీ, నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి అభి అయితే అంటూ ఉంటాడు. అయినా సరే బాబీ అయితే మా అమ్మాయి మేడం ఉంది కదా, మా అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మాట్లాడితే అమ్మాయి మేడం అంటావు, అమ్మాయి మేడంలో ఏముంది, అసలు దానికి మనకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అభి గట్టిగా కోప్పడుతూ ఉంటాడు. అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అభి అయితే అలా స్వర మీద కోప్పడుతూ ఉండడం చూసి బాబీ ఇలా అంటూ ఉంటాడు. అబ్బాయి గారు, మర్యాదగా మాట్లాడండి, మా అమ్మాయి మేడంని ఇంకొక మాట అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి తన వేలెత్తి చూపించి ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి మేడం గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు, మా అమ్మాయి మేడంని ఇంకొక మాట అన్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి బాబీ అభికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ వచ్చిన ఝాన్సీ ఈ మాటలన్నీ విని, ఏంటి వీడు ఆ స్వర కోసం వాళ్ళ నాన్ననే ఎదిరించుతున్నాడు, అంటే కన్న కొడుకు అన్న రక్త సంబంధం వీడికి ఇప్పుడు నిరూపించుకున్నట్టుగా ఉన్నాడు అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇక అభి మాత్రం ఏంటి ఆ అమ్మాయి మేడం కోసం నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు బాబీ అని చెప్పి అనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.